రైస్ సోదరులకి నా నమస్కారాలండి. ఈరోజు డేట్ వచ్చేసి 9వ తారీఖు జూన్ నెల 2026. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మరి ఈ 2 రోజుల ముందైతే ఒక వర్షం అయితే పడటం జరిగింది. మనకి పెద్ద వర్షం అయితే పడ్డది. మరి దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఈ మొక్కజొన్న చొప్పను మరో భూమిలో కలిపే ప్రక్రియ అనేది చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలామంది రైతులు ఇక్కడ 99% అందరూ కాలబెట్టడం జరిగింది. నేనైతే కాలబెట్టకుండా దీన్ని మరి భూమిలో కలియదున్నే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నాను. దీని కొరకు మనము ఫస్ట్ చేసింది ఏంటంటే, రొటావేటర్ అనేది వేపిస్తున్నాము. చూడండి ఏ విధంగా మరి మిక్సింగ్ అయిపోతూ ఉందో. ఇలా చేయడం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని కూడా మనం గత వీడియోలో అయితే చెప్పుకున్నాము. కార్బన్ శాతం పెరగడం కానీ, రసాయనిక ఎరువులు మందులు తగ్గించుకోవడం కూడా దీనివల్ల జరుగుతూ ఉంది. సో కల్టివేటర్ అయితే వేయించామండి. ఫస్ట్ రొటావేటర్ వేయించిన తర్వాత కల్టివేటర్ అయితే వేయించాము. ఈ విధంగా మొక్కజొన్న దంట అయితే ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు. దుక్కి కూడా బాగుపడ్డది. సో ఇదంతా 6 ఎకరాల చేనండి. ఇది 6 ఎకరాల్లో మనం పత్తి సాగు అయితే చేయబోతున్నాం, చూసుకోవచ్చు. సో తర్వాత కల్టివేటర్ వేయించిన తర్వాత మనం అయితే బోదెలు అయితే తోలిస్తూ ఉన్నాం అండి. ఇది 30 ఇంచుల గ్యాప్ తోటి బోదెలు అయితే తోలిస్తూ ఉన్నాం. చూడండి, ఎక్కడ కూడా ఒక 10% మాత్రమే కనిపిస్తూ ఉంది మొక్కజొన్న దంటు. మొత్తం టోటల్ 90% అంతా మిక్సింగ్ అయిపోయి ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఇలా ఉండడం వల్ల మనకు ఈ మొక్కజొన్న చొప్ప కానీ, చెత్త కానీ, ఏదైనా సరే అంతా మనకి ఎరువుగా మారి రెండో పంట మనం మొక్కజొన్న కానీ పెసర కానీ వేసుకుంటాం కదా, ఆ టైం కల్లా మనకి ఎరువుగా మారి అనేక రకాల ప్రయోజనాలు మనకు చేకూరుస్తుంది. మనకు ఫెర్టిలైజర్ తగ్గిపోతుంది, రసాయన మందులు కూడా వాడడం తగ్గిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.